హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్ 110. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 107. ఎన్జిఓ టెన్షన్ విధి. ఆన్సర్ 4. ఆల్డోస్టిరాన్ ఉత్పత్తిని ప్రేరేపించడం. క్వశ్చన్ నెంబర్ 108. కింది వాటిని జతపరచండి. ఆన్సర్ 1. గుచ్చెగాలనం, బౌమన్ గోళిక, హెపారిన్, సామీప్య సమువళిత నాళిక, CEDTA, దూరస్థ సమువళిత నాళిక, D, హెజ్మెన్ కారకం, బెలెనీ నాళం. క్వశ్చన్ నంబర్ 109. మానవుడి మూత్రపిండములోని రక్తనాళాలు కింద పేర్కొన్నారు. వృక్క ధమని, 2 అభివాహిక ధమని, అపవాహిక ధమని, వృక్క సిర. క్వశ్చన్ నంబర్ 110. కింద పేర్కొన్న వృక్క ప్రమాణాల భాగాలు పరిశీలించండి. ఆన్సర్ 2. మాల్పీజియన్ దేహం, సామీప్య సవళిత నాళిక, హెల్నీసికం, దూరస్థ సమువళిత నాళిక, సేకరణ నాళం. క్వశ్చన్ నంబర్ 111. కింది అంశాలు అధ్యయనం చేయండి. ఆన్సర్ 4. పైవన్నీ సరైనవి. యాక్సిడెంటివ్ డి అమోనిషన్ వల్ల అమోనియా ఆమ్లాల నుండి అమోనియా ఏర్పడుతుంది. అమోనియా యూరియాల కంటే యూరిక్ ఆమ్లం తక్కువ విష ప్రభావం కలిగి ఉంటుంది. కిడ్నీలలో కాక్సిక్లో గ్రంథులు ఉంటాయి. మూత్రం ఏర్పడడంలో రెన్యూ ముఖ్య పాత్ర వహిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 112. గ్లూకోజ్ ముఖ్యంగా శోషణం చెందే భాగం. ఆన్సర్ 1. సామీప్యత సవళిత నాళిక. క్వశ్చన్ నెంబర్ 113. కింది అంశాలను అధ్యయనం చేయండి. ఆన్సర్ 5. క్రస్టేషియన్లో కాక్సిక్లో గ్రంథులు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 114. మానవుడిలో కాల్యం నుండి గుండెకు చేరే రక్తములో అధికంగా ఉండేది. ఆన్సర్ 4. యూరియా. క్వశ్చన్ నెంబర్ 115. 95 గ్రాముల నీటిలో 5 గ్రాముల ఉప్పు కరిగిస్తే ఆ ద్రావణం గాఢత శాతం. ఆన్సర్ 1. 5. క్వశ్చన్ నెంబర్ 116. డిఎన్ఏలో ఉండే ఆర్ఎన్ఏలో లేని సంయోగ పదార్థాలు. ఆన్సర్ 1. థయామిన్. క్వశ్చన్ నెంబర్ 110. ఒక వ్యక్తి డెసిబిల్స్తో బాధపడుతున్నప్పుడు ఆ స్థితికి కారకం. ఆన్సర్ 3. ఇన్సులిన్ లోపం. నంబర్ 118. ఒక దేశం జనాభా ఎప్పుడు పెరుగుతుంది. ఆన్సర్ 4. జననాల రేటు మరణాల రేటు కంటే ఎక్కువైనప్పుడు. క్వశ్చన్ నంబర్ 119. మశూచికి టీకాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు. ఆన్సర్ 1. ఎడ్వర్డ్ జెర్నర్. క్వశ్చన్ నంబర్ 120. తేలియాడే మలినాలను తొలగించే పద్ధతి. ఆన్సర్ 1. వడపోత. క్వశ్చన్ నంబర్ 121.
బహిర్వార్తనుడు ఈ కింది ఏ లక్షణాలను కలిగి ఉంటాడు? ఆన్సర్ 1. ఎక్కువగా మాట్లాడడం. క్వశ్చన్ నంబర్ 122. సైకాలజీ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? ఆన్సర్ 1. జర్మనీ. క్వశ్చన్ నంబర్ 123. ప్రోటీన్లు ఎక్కువగా దేనిలో ఉంటాయి? ఆన్సర్ 3. సోయా చిక్కుడు. క్వశ్చన్ నంబర్ 124. సమరూప కవలలు జన్మించాలంటే ఫలదీకరణ ఎన్నిసార్లు జరగాలి? ఆన్సర్ 1. ఒకేసారి. క్వశ్చన్ నంబర్ 125. రేఖిత కండర తంతువుల్లో కాల్షియం అయాన్లు నిల్వ చేసుకునే కణిక. ఆన్సర్ 3. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. క్వశ్చన్ నంబర్ 126. ఈ క్రింది అంశాలను అధ్యయనం చేయండి. ఆన్సర్ 3. కండర సూక్ష్మ తంతువుల్లోని 2 డోబీ గీతల మధ్య భాగాన్ని కండరం అంటారు. ఏ పట్టిలోని సన్నని తంతువులు లేని మధ్య భాగాన్ని హెచ్ మండలం అంటారు. క్వశ్చన్ నంబర్ 127. కండర సూక్ష్మ తంతువులోని నియంత్రణ ప్రోటీన్లు. ఆన్సర్ 3. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. క్వశ్చన్ నంబర్ 128. కండరంలో ఆక్సిజన్ని నిల్వ చేసే ఎర్రటి వర్ణకం. ఆన్సర్ 2. మయోగ్లోబిన్. క్వశ్చన్ నంబర్ 129. చైతన్యవంతంగా సంకోచించే కండరం ఈ పదార్థం పరిమాణం క్రమంగా అధికమవుతుంది. ఆన్సర్ 1. లాక్టిక్ ఆమ్లం. క్వశ్చన్ నంబర్ 130. కండర సూక్ష్మ తంతువుల్లోని హెచ్ మండలంలో ఉండేది. ఆన్సర్ మయోసిన్. క్వశ్చన్ నంబర్ 131. కండరాంతరంలో ఒక అంచు నుంచి మధ్య భాగంలోకి కింద పేర్కొన్న భాగాలను సరైన క్రమంలో అమర్చండి. ఆన్సర్ 4. జెడ్ రేఖ, ఎల్ పట్టీ, హెచ్ మండలం, ఎం రేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.